ఈ రకమైన టార్గెట్ని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అచీవ్ చేసాం. ఎవెన్చువల్గా మనకు కావాల్సిన కోర్స్ ఇదన్ను ఎవెన్చువల్గా మనకు కావాల్సింది ఈ రకమైన టార్గెట్. సో ఇలాంటి ప్యాటర్న్ని మనం ఎట్లా ప్రింట్ చేస్తాం. సో ఫస్ట్ టైం మనం ప్రింట్ చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి ఎక్స్ట్రాగా 4 స్పేసెస్ కావాల్సి వస్తుంది. ఆ స్పేసెస్ గురించి మనం పట్టించుకోవాలి. ఇప్పుడు అంటే ఫస్ట్ టైం మనకి స్పేసెస్ కావాలి అంటే ఫస్ట్ స్టార్ ప్రింట్ చేసినప్పుడు 4 స్పేసెస్ కావాలి. సెకండ్ స్టార్ ప్రింట్ చేసినప్పుడు సెకండ్ రోని ప్రింట్ చేసినప్పుడు 3 స్టార్స్ కావాలి, 3 స్పేసెస్ కావాలి. సో ఆ స్పేసెస్ కోసం మనం ఏం చేస్తున్నాం అనేదే ఇక్కడ లాజిక్ అనమాట. నేను రాస్తాను, మీరు చూడండి. సో ఈ ప్యాటర్న్ ఎట్లా రాయాలని తెలియకపోతే మీరు లాస్ట్ వీడియో ఒకసారి చూడండి, చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఫుల్ వీడియోస్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ స్పేసెస్ కోసం ఇప్పటివరకు మనం ఆలోచించలేదు, ఆలోచించుదాం ఇప్పుడు. ఫర్ వేర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫస్ట్ టైం ఎన్ని కావాలి? 4 కావాలి, తర్వాత 3 కావాలి. అంటే స్పేసెస్ గురించి మాట్లాడుతున్నాను. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i అంటే ఫస్ట్ టైం 10 మైనస్ i అని అంటాం, k ప్లస్ ప్లస్. సో ఇప్పుడు i1 అయినప్పుడు 9 స్పేసెస్ వస్తాయి మనకి ఇక్కడ. సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ %NBSP దీన్ని ఇట్లా ఉంచండి చెప్తాను. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూస్తే ఇక్కడ స్పేసెస్ పర్ఫెక్ట్గానే వస్తున్నాయి, దట్స్ ఫైన్. 2 స్పేసులు కనుక మనం పెట్టుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సో ఇక్కడ వరకు మనకు బాగానే ప్రింట్ అవుతుంది, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడి నుంచి మనం కొంచెం మార్చాల్సి ఉంటుంది అనమాట. సో హియర్ వాట్ డు ఐ సే ఈస్, ఇక్కడ మనం ఎలాగైతే మైనస్ చేసామో ఇక్కడ కూడా ప్లస్ చేయండి. టీ వాల్యూ ఎప్పుడైతే మనకి అదే మనకి 5th రో తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది? ప్లస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కనుక అవుట్పుట్ చూసుకున్నట్లయితే బిస్కెట్ అయింది. ఎందుకు బిస్కెట్ అయింది? ఓకే 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 సారీ 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 ఇదిగోండి. సో మీరు దీనికి ముందు కూడా స్పేసెస్ పెట్టుకున్నట్లయితే మీకు ఇంకా చాలా చక్కగా పువ్వులాగా వస్తుంది. %NBSP ఓకే ఓకే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద సెకండరీ థింగ్ అనమాట. నెక్స్ట్ మనకి డైమండ్ షేప్ కావాలంటే ఈ రకంగా తెచ్చుకోవచ్చు. ఎనీవేస్, ఐ విల్ టెల్ యూ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బట్ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.